హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే KNRUHS కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్. బీఎస్సీ ఏహెచ్ఎస్ అనగా అందులోంచి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, కార్డియో అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ అనస్థెషియా టెక్నాలజీ అండ్ మొదలైన కోర్సెస్ ఉన్నాయి కదా, తదితర కోర్సెస్. సో అవన్నింటికి ఉన్న కాలేజెస్ ఏవి ఇవన్నీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో కనుక లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అబో 8 minutes అయితే నేను మరో వీడియో చేస్తాను, పార్ట్ 2 చేస్తాను దీనికి. సో ఎందుకంటే మీకు కాలేజెస్ అన్నీ తెలియాలి కాబట్టి, కాలేజెస్ యొక్క లిస్ట్ వీడియో కాబట్టి. సో ఇందులో నేను టాప్ కాలేజెస్, లో కాలేజెస్ చెప్పట్లేదు, డైరెక్ట్గా నేను అన్ని కాలేజెస్ అయితే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత, లైక్ మనం లాస్ట్ ఇయర్ది సీట్ అలాట్మెంట్ లిస్ట్ తీసుకొని, సో మీకు విత్ ప్రూఫ్తో సహా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంతమందికి సీట్స్ వచ్చినాయి, అవి అన్నీ మీకైతే డీటెయిల్గా నేనైతే చూపిస్తూ ఉంటాను. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్స్ ఇచ్చాను అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చాను అండ్ నెంబర్ ఆఫ్ యూజీ సీట్స్ ఇచ్చాను. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు మీరు వెళ్ళేది ఉంది కదా, సో దాన్ని యూజీ అంటామన్నమాట. సో ఇది మనకు అవసరం లేదు, ఈ నెంబర్ ఆఫ్ పీజీ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ అని చెప్పేసి, ఓకేనా. ఇక నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బీఎస్సీ ఎంఎల్టీ అనగా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఇందులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, టోటల్గా వచ్చేసి 25 కాలేజెస్ ఉన్నాయి. సో 25 కాలేజెస్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇంక్లూడెడ్ అయి ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో అండ్ నెంబర్ ఆఫ్ యూజీ సీట్స్ ఫర్ ఎంఎల్టీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్గా 985 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకొని 985 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి కన్వర్ట్ సీట్స్ అనమాట. KNRUHS వాళ్ళు ఫిల్ చేసేటటువంటి గవర్నమెంట్ సీట్స్ అయితే ఇన్ని ఉన్నాయి. సో ఫర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి. అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపీకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టున్నాం. అండ్ 29 కాలేజెస్ ఉన్నాయి, అన్నింటిలో నుంచి మళ్ళీ 1400 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. అవన్నీ మొత్తం గవర్నమెంట్ సీట్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. సో ఇప్పుడు ఇందులో ఏహెచ్ఎస్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 13 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 13 గవర్నమెంట్ కాలేజెస్లో 13 టోటల్ కాలేజెస్ ఉన్నాయి. అందులో నుంచి 9 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ 4 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అనమాట. సో 9 గవర్నమెంట్ కాలేజెస్. సో మేజర్గా 9 అనేది ఒక పెద్ద ఫిగర్ కాబట్టి 9 గవర్నమెంట్ కాలేజెస్ అనేది చాలా లక్కీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనం అనుకోవచ్చు ఒక అంశం. సో అందులో నుంచి అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ని కలుపుకొని గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 1310 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా 1310 సీట్స్. సో ప్లస్ ఇక్కడ మనకి 985 ఫర్ ఎంఎల్టీకి. సో టోటల్గా మనకు ఉన్నటువంటి సీట్స్ 2295. దీనికి ఏహెచ్ఎస్కి ఉన్నాయి, బీఎస్సీ ఎంఎల్టీకి కలుపుకొని 2295 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నా దగ్గర వచ్చేసి 2023-24 అకాడమిక్స్కి సంబంధించినటువంటి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ యొక్క కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఉంది. సో ఈ లిస్ట్ పరంగా చెప్పినా కానీ మీకైతే అర్థమవుతుంది. అండ్ లేదు అంటే సో ఇక్కడ సేమ్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి 2022 అండ్ 23కి సంబంధించినటువంటి కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట. సో ఇది ప్రీవియస్ పాతది కాబట్టి నేనైతే 2023కి అండ్ 24కి సంబంధించినటువంటి లిస్ట్లో నుంచి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం అయితే దాన్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే 2023 అండ్ 24కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది కదా. సో దీన్ని బట్టి మనమైతే కాలేజెస్ ఏమున్నాయి అని చెప్పేసి చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు చూపించగలను, కానీ ఏంటంటే మీకు ఒక డౌట్ ఉంటుంది, కరెక్టేనా ఈ లిస్ట్ అని చెప్పేసి. సో కరెక్ట్ అయినా కానీ మీకు కొంచెం డౌట్లోనే ఉంటుంది. సో అందుకొరకే నేనైతే ఈ కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఇది గ్యారంటీ అనమాట, మీకైతే ఎలాంటి డౌట్ అయితే ఉండదు ఇందులో, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మీకైతే ఇక్కడ నేను ఆల్రెడీ హైలైట్ అయితే చేసి పెట్టాను. సో జస్ట్ మీరు కేవలం చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిన అంతే, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కాలేజ్ యొక్క కోడ్ అండ్ ఇది వచ్చేసి కోర్స్ యొక్క కోడ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ది వచ్చేసి కాలేజ్ యొక్క నేమ్ అండ్ దాని కిందది డౌన్ది వచ్చేసి కోర్స్ యొక్క నేమ్ అనమాట. ఈ కాలేజ్లో ఈ కోర్స్ ఉంది అని చెప్పి మనకి అర్థం, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, అందులో ఎంఎల్టీ అనే కోర్స్ ఉంది. సో దాంట్లో
ఇంతమందికి అయితే సీట్ వచ్చిందనమాట. సో దీన్ని బట్టి మీరు ఒకటి ఏం చేస్తారంటే పెన్ను పేపర్ తీసి పెట్టుకోండి. పెన్ పేపర్ తీసేసి ఆ పేపర్లో మీరైతే ట్రై టు నోట్ దీస్ కాలేజెస్ నేమ్స్. ఓకేనా? వై బికాస్ వైల్ యూ ఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ వెబ్ ఆప్షన్స్ దెన్ ఇట్ విల్ బీ లైక్ ఏ బూస్టర్ ఇన్ చూసింగ్ టాప్ కాలేజెస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాలేజెస్ నేమ్స్ నేను చెప్పిన విధంగా మీరు రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఈ లిస్ట్ మళ్ళీ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని సో ఒక్కొక్కటైతే చూసుకోవచ్చు అనమాట. ఇందులో ఉస్మానియా ఉంది, సో గాంధీ ఉంది, ఇంత మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ ఇద్దామని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకొరకే లిస్ట్ పేపర్ తీసుకొని ఒక లిస్ట్ ట్రై టు నోట్ దీస్ కాలేజెస్ నేమ్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్, అందులో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది. సో దానికి సంబంధించిన కోడ్ అండ్ కాలేజెస్ యొక్క కోడ్ అండ్ కోర్స్ యొక్క కోడ్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది phase 1కి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. అంటే అన్ని కాలేజెస్ అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్లోనే అనస్థీషియా టెక్నాలజీ ఉంది అండ్ ఇందులో కూడా దీని యొక్క కోడ్ 002. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు ఇక్కడ ఉస్మానియా అని పెట్టుకోండి, లిస్ట్లో ఒకటి ఉస్మానియా అని పెట్టేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి కదా, ఇలా MLT అండ్ నెక్స్ట్ ANT అండ్ నెక్స్ట్ OTT. సో ఇలా మీరైతే ఈ యొక్క ఒకటే కాలేజ్ నేమ్ ఒకేసారి రాస్తారు. దాని కింద మీరు సబ్ హెడ్డింగ్స్ లాగా మీరైతే ఈ యొక్క కోర్సెస్ నేమ్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఈజీవే అనమాట. ఓకేనా? సో అనస్థీషియా టెక్నాలజీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. అండ్ అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆప్టోమెట్రీ. అండ్ నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ న్యూరో సైన్స్ టెక్నాలజీ అండ్ NST దాని యొక్క కోడ్ అండ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ RIT. సో ఈ కోడ్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కోర్స్ యొక్క కోడ్ అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఫుల్ నేమ్ కనిపించదు, RIT కనిపిస్తుంది, సో NST కనిపిస్తుంది న్యూరో సైన్స్ టెక్నాలజీ అంటే. ఓకేనా? సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడికల్ రికార్డ్ సైన్సెస్. అండ్ నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడికల్ రికార్డ్ సైన్సెస్తో కంప్లీట్ అయిపోయినది. అండ్ వీడియో కొన్ని ఎక్కువ లెంత్ అయిపోయినా ఇంకా ఒకటే వీడియోలో కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు మనం అది ఇదని మాట్లాడుకున్నాం కదా, సో అక్కడ లేట్ అయిపోయింది. ఓకేనా? సో మళ్ళీ మరో వీడియో చేస్తే మీరు చూసారో లేదో కూడా తెలియదు నాకు, అందుకొరకు ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటి అంటే గాంధీ అనమాట. గాంధీ యొక్క కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ యొక్క కోడ్ GAND అండ్ కోర్స్ యొక్క కోడ్ MLT. గాంధీలో వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ అనస్థీషియా టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ RDT అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ RPT రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ NST న్యూరో సైన్స్ టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ CCT అంటే క్రిటికల్ కేర్ టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ RIT రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ AST ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ MRS మెడికల్ రికార్డ్ సైన్సెస్. అండ్ నెక్స్ట్ మరొక కాలేజ్ అయితే వచ్చింది, ఇది ఏంటంటే కాకతీయ మెడికల్ కాలేజ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని కాలేజ్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి అండ్ అన్ని కాలేజెస్లో సేమ్ కోర్సెస్ ఉండవు, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? ఒక కాలేజ్లో అది ఉంటే ఒక కాలేజ్లో ఇది ఉండదు. ఓకేనా? అలా ఉంటుంది. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి KKT అండ్ ఇందులో ఉన్న కోర్స్ MLT మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజ్ ANT అనస్థీషియా టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజ్ OTT ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ OPT ఆప్టోమెట్రీ థెరపీ అనమాట, ఆప్టోమెట్రీ టెక్నాలజీ. నెక్స్ట్ KKT కాకతీయ మెడికల్ కాలేజ్ RPT రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్ RIT రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటి అంటే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RIMS ఆదిలాబాద్. సో ఇక్కడ వచ్చేసి ANT అనస్థీషియా టెక్నాలజీ అండ్ RIMSలో మళ్ళీ OTT ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ RIMSలో OPT ఆప్టోమెట్రీ అండ్ RIMSలో RPT రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ RIMSలో CCT క్రిటికల్ కేర్ టెక్నాలజీ అండ్ RIMSలో RIT రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్
ఇందులో వచ్చేసి ఈ యొక్క కోడ్ వచ్చేసి గౌట్ వాటికి వేరే ఉంటుంది, జీవీఎన్జెడ్ అని చెప్పేసి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. జీ వచ్చిందంటే గౌట్ అనమాట. ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేసి ఏఎన్టీ అంటే అనస్థీషియా టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఓటీటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఆర్డిటి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఓపీటీ ఆప్టోమెట్రీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఆర్పీటీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్, సిసిటీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్, ఆర్ఐటి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఎంఆర్ఎస్ మెడికల్ రికార్డ్ సైన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటంటే గౌట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్. ఓకేనా. సో జిఎంసిఎం దీని యొక్క కోడ్. దీంట్లో వచ్చిన కోడ్స్ ఏఎన్టీ అనస్థీషియా టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఓటీటీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, ఓపీటీ ఆప్టోమెట్రీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, ఆర్పీటీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, ఆర్ఐటి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, ఎంఆర్ఎస్ మెడికల్ రికార్డ్ సైన్సెస్. గౌట్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటంటే సిద్దిపేట అనమాట. గౌట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట. దీంట్లో వచ్చిన కోడ్ వచ్చేసి అనస్థీషియా టెక్నాలజీ, ఏఎన్టీ. ఈ యొక్క కాలేజ్ కోడ్ చూడండి ఇక్కడ, ఎస్జిఎంసి. గౌట్ మెడికల్ కాలేజ్ కానీ జీ రాలేదు ఫస్ట్. సిద్దిపేట్ గౌట్ మెడికల్ కాలేజ్, ఎస్జిఎంసి అని చెప్పేసి ఉంది. ఓకేనా. ఏఎన్టీ అనస్థీషియా టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట్ దీంట్లోనే మళ్ళీ ఓటీటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట్, ఓపీటీ ఆప్టోమెట్రీ. గౌట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట్, సిసిటీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట్, ఆర్ఐటి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ వచ్చేసిన కాలేజ్ ఏంటంటే సూర్యాపేట్. దీని యొక్క కోడ్ జిఎంఎస్ఆర్. ఇందులో వచ్చేసి అనస్థీషియా టెక్నాలజీ, ఏఎన్టీ. అండ్ నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట్, ఓటీటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట్, సిసిటీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట్, ఆర్ఐటి అంటే రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. గౌట్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటంటే నల్గొండ. గౌట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, ఏఎన్టీ అనస్థీషియా టెక్నాలజీ. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్ నల్గొండ నెక్స్ట్ వచ్చిన కోర్స్ ఓటీటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ వచ్చేసి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్. ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. ఇందులో వచ్చేసిన దీని యొక్క కోడ్ వచ్చేసి పిఆర్టీఎం అండ్ కోర్స్ యొక్క కోడ్ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్, ఏఎన్టీ అనస్థీషియా టెక్నాలజీ. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఓటీటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. నెక్స్ట్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్, సివిటి కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కోర్స్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్డిటి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. అండ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆప్టోమెట్రిక్ ఓపీటీ. అండ్ నెక్స్ట్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్పీటీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎన్ఎస్టీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సిసిటీ. అండ్ నెక్స్ట్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆర్ఐటి. అండ్ నెక్స్ట్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, ఏఎస్టీ. అండ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్, మెడికల్ రికార్డ్ సైన్సెస్, ఎంఆర్ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ వచ్చేసి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్, మహబూబ్ నగర్. సో దీంట్లో వచ్చిన ఈ యొక్క కాలేజ్ యొక్క కోడ్ ఎస్విఎస్ఎం. సో ఇందాక కొన్ని కోడ్స్ వచ్చినాయి కదా, వీటిని చూసి మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు. అందుకొరకే పేపర్ పైన నోట్ చేసి పెట్టుకుంటే మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట రిగార్డింగ్ కోడ్స్. సో ఇందులో వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనగా ఎంఎల్టీ అనమాట. నెక్స్ట్ వచ్చిన కోర్స్ ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్లోనే అనస్థీషియా టెక్నాలజీ. అండ్ ఎస్విఎస్లోనే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ ఎస్విఎస్లోనే కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. అండ్ ఎస్విఎస్లోనే రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. అండ్ ఎస్విఎస్లోనే ఆప్టోమెట్రీ. అండ్ ఎస్విఎస్లోనే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. సో ఎస్విఎస్లోనే న్యూరో సైన్స్ టెక్నాలజీ. ఎస్విఎస్లోనే క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ ఎస్విఎస్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ ఎస్విఎస్లోనే మళ్ళీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కండ్లకోయ, మెడ్చల్. ఇది కొత్తగా అయిన కాలేజ్ అనమాట. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజే. లాస్ట్ ఇయరే ఇది ఎస్టాబ్లిష్ అయితే అయిందనమాట.
సో ఇందులో వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్ అండ్ ఏఎన్టీ అనస్థీషియా టెక్నాలజీ, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఓటీటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. నెక్స్ట్ సిఎంఆర్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అంటే ఆర్పిటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్లోనే రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ వచ్చేసి ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇది వచ్చేసి హన్మకొండ. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి కరీంనగర్, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వచ్చేసి హన్మకొండ. ఓకేనా. సో ఇందులో వచ్చేసి ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్లో అనస్థీషియా ఏఎన్టీ. అండ్ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్లో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ. అండ్ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ రికార్డ్ సైన్సెస్. అండ్ ప్రతిమ రిలీఫ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటంటే ఐపీఎం పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ నారాయణగూడ హైదరాబాద్. సో ఐపీఎం పబ్లిక్ హెల్త్లో వచ్చేసి చూసుకున్నట్లయితే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటంటే అవేర్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ, ఇందులో వచ్చేసి కేవలం ఎంఎల్టీకి మాత్రమే ఇస్తారు కాబట్టి సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసిన కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ కృష్ణ ఐఎంఎస్ కిమ్స్ సికింద్రాబాద్ అనమాట. కిమ్స్ కాలేజ్లో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో దీని యొక్క కోడ్ మీరు ఇవైతే చూసుకోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను, అందుకే అక్కడ హైలైట్ అయితే చేశాను రెడ్ కలర్లో. అండ్ నెక్స్ట్ ప్రిన్సెస్ జుడు షేవర్ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ, ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ హైదరాబాద్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ దుండిగల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ పిమ్టెక్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ కొత్తగూడెం ఎంఎల్టీ. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరీంనగర్, ఇది వచ్చేసి ఇందులో ఎంఎల్టీ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సిద్దిపేట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజ్ ములుగు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ చందన బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సూర్యాపేట్ నల్గొండ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ సైన్సెస్ నల్గొండ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి నల్గొండ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ తిరుమల కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ నిజామాబాద్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ అలాగే షాదన్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ హైదరాబాద్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ దేవి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ హయత్ నగర్ హైదరాబాద్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ అలాగే జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బీఎస్సీ ఎంఎల్టీ హన్మకొండ, ఇందులో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది. అండ్ నెక్స్ట్ షర్వాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హన్మకొండ వరంగల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్ ఇంకా సో ఇవన్నీ వచ్చేసి మనకి మీరు ఇప్పటివరకు చూసినటువంటి అన్ని ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నటువంటి కోర్సెసే. సో ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ మీరు చూసారు కదా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సివిటి, ఆర్ఐటి, ఆర్పిటి, ఎన్ఎస్టి అండ్ సిసిటి అండ్ ఓటీటీ. సో ఇవన్నీ అయితే ఏఎస్టీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ. సో ఇవన్నీ అయితే మనకి చాలా స్కోప్ అయితే ఉంది ఫ్యూచర్లో రాను. సో మీకు ఇది కోర్స్ కంప్లీట్ చేసి అంటే మీరు కోర్స్ కంప్లీట్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. సో ఎందుకంటే మీరు చదివేది చిన్న కోర్స్ కాదు ఫ్రెండ్స్, లైక్ ఇది ఈక్వల్ టు ఎంబీబీఎస్ వాళ్ళలాగానే ఉంటుంది. ఓకేనా, అంత టఫ్గా కూడా ఉంటుంది. సో మీరు అవన్నింటికి తెగించి వెళ్తా అంటే వెళ్ళండి, పర్లేదు. మనకి సెమిస్టర్ వైజే కాబట్టి ఈజీగా మీరైతే తీయొచ్చు. కొంచెం కష్టం ఉంటుంది, బట్ ఇష్టంగా చదవండి, ఏం పర్లేదు. అండ్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్నింటిలో మొత్తం అన్ని కోర్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజ్లో టోటల్గా అన్ని కోర్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇదన్నమాట ఈ విషయం. సో మీరైతే తప్పకుండా మీరు ఈ కాలేజెస్ అన్నిటిని ఒక నోట్అవుట్ చేసుకొని అవన్నిటిని వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీకు ఒక లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ కాలేజీలో ఈ కోర్స్ ఉంది, ఈ కాలేజీలో ఈ కోర్స్ ఉంది అని చెప్పేసి. మీకు కట్ ఆఫ్ కావాలనుకుంటే దానిపైన నేను వీడియో చేస్తాను సెపరేట్గా. సో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, అదే కాదు ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇంకేమైనా చేద్దాం అనుకున్నా కానీ తప్పకుండా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా వీటి గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను.